తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిని నిన్నటి రోజున తాడిపత్రిలో అరెస్టు చేసి అనంతపురంకు తరలిస్తున్న సందర్భంలో ఆ విషయం తెలుసుకున్న కొంతమంది కార్యకర్తలు ఆయన వెళుతున్నటువంటి మార్గ మధ్యంలో అక్కడక్కడ గుమికూడితే వాళ్ళ మీదికి ఆ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని తీసుకెళ్తున్నటువంటి సిఐ సాయి ప్రసాద్ గారు ఆయన చేతిలో ఉన్నటువంటి రివాల్వర్ కారులోంచి బయటికి పెట్టి వాళ్ళ మీదికి గురి పెట్టడం జరిగింది. అంటే ఆయన ఉద్దేశం ప్రకారం ఎవరైనా దగ్గరికి వస్తే కాల్చి పడేస్తా అనేటువంటి సంకేతాలు ఇచ్చే విధంగా ఆయన ప్రవర్తించడం జరిగింది. ఇది చాలా అన్యాయమైనటువంటి తీరు. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసిండ్రు, తీసుకెళ్తున్నారు. అంతేగాని ఆయన ఆ పార్టీ నేత కాబట్టి ఆయన మీద అభిమానంతోనో లేదు ఆయన చూడాలనే ఉద్దేశంతో ఎవరైనా రోడ్ల మీదకో దారిలోకి వస్తే వాళ్ళు కాల్ చేస్తా అనే విధంగా సిఐ గారి ప్రవర్తన అనేది చాలా అభ్యంతరకరం. మరి ఈ విషయం పైన ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీ గారు, తర్వాత జిల్లా ఎస్పీ, అనంతపురం జిల్లా ఎస్పీ గారు, తర్వాత ఆయనే స్వయంగా సిఐ గారు సాయి ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిన్నటి రోజున అరెస్ట్ చేసిన తర్వాత ఈ విషయము ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో కానీ హల్చల్ అవుతుంది. నిన్న బయటికి రాలేదు, ఈరోజు ఆ విజువల్స్ బయటకు వచ్చినాయి. మరి దానికి ఆయన ఏం సంజాయిషి చెప్తాడో చూడాలి. ఎందుకంటే మీరు శాంతి భద్రతలు విఘాతం కలుగుతాయని ఒకే ఒక కారణంతో దాదాపు 7 రోజులైనా అక్కడ ఒక మాజీ ఎమ్మెల్యేను తన సొంత కాన్స్టిట్యున్సీ సొంత ఊర్లో అడుగు పెట్టనిటువంటి పరిస్థితి వచ్చిందంటే పోలీసుల వైఫల్యమే కదా. సరే, ప్రత్యర్థులు, రాజకీయాలు, అధికారంలో ఉన్నోళ్ళు వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడితే రకరకాల బెదిరిస్తారు. అంత మాత్రానికి వాళ్ళ తలకి ప్రత్యర్థులు వాళ్ళ రాజకీయ కార్యకలాపాలు కొనసాగించుకోకుండా వాళ్ళ మాటలు విని శాంతి భద్రతలు విఘాతం కలుగుతాయని సాకుగా చూపించి మీరు శాంతి భద్రతలు కల్పించలేక చేతులు ఎత్తేసి ఆయనను అరెస్ట్ చేయడమే కాకుండా ఇలాంటి చర్యలకు పాల్పడడం ఏంది? ఆయన ఏమన్నా ఒక ఉగ్రవాదే లేదంటే తీవ్రవాదే? కాదు కదా. నిన్నటి వరకు 5 ఏళ్ల పాటు ఆ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా కొనసాగిండు కదా. అదే ఎమ్మెల్యేకి మీరందరూ శాంతి భద్రత కల్పించారు కదా ఆయన ఎమ్మెల్యేగా ఉండగా. మరి ఇప్పుడు ఎందుకు మారింది అంటే ప్రభుత్వం మారిన వెంటనే మీ యొక్క విధులు, మీ యొక్క విధానపరమైన నిర్ణయాలు, మీ చేష్టలని మారిపోతాయా? ఇది చాలా తీవ్రమైనటువంటి చర్య. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు కూడా ఆయన దృష్టికి వెళ్ళి ఉంటుంది. ఖచ్చితంగా ఆయన కూడా పోలీసులను కానీ న్యాయస్థానాలు కానీ ఆశ్రయించి ఈ చర్యకు ఈయన ఈ విధంగా ప్రవర్తించడానికి గల కారణాన్ని ఖచ్చితంగా తెలుసుకునే విధంగా కూడా ప్రయత్నం చేస్తారు. ఎవరు వదలరు. ఎందుకంటే ఆషామాషి కాదు కదా. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లు వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నా కూడా ఎప్పుడంటే అప్పుడు వెపన్స్ బయటకు తీయరు కదా. ఏదో ఆషామాషి చేత్తో పట్టుకున్నాడంటే అది ఉద్దేశం. కానీ కారు డోర్లో నుంచి బయటకు ఎక్కుపెట్టి చూపించడం అనేది ఎంత విచిత్రమైనటువంటి ప్రవర్తన అనుకోవాలి ఆ సిఐ గారిది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సంజాయిషి ఇవ్వాల్సి ఉంటుంది. పోలీసులు ఏ విధంగానే తయారు చేసేది? ప్రత్యర్థులపైన కాల్చి పడేయమని సంకేతాలు ఇస్తున్నారా? హోంశాఖ మంత్రి గారు కూడా దీని మీద వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఆ తాడిపత్రిలో సంవత్సరం రోజులు అయిపోయినా ఆయన ప్రత్యర్థిగా ఓడిపోయినటువంటి ఒక ఎమ్మెల్యేగా ఆయన అడుగు పెట్టనీయకుండా ఆయన కోర్టును ఆశ్రయించి పర్మిషన్ తెచ్చుకున్నా కూడా పోలీసులు మా దగ్గర తగినంత సిబ్బంది లేదని ఆ కారణం ఈ కారణం చెప్పి ఆయన అడ్డుకుంటా ఉంటే చివరికి మొన్న మళ్ళీ హైకోర్టులో పోలీసులపై ధిక్కారణ పిటిషన్ కూడా వేసిండు. అది ఇంకా విచారణకు ఎప్పుడు వస్తుందో మరి దాని మీద కోర్టు మళ్ళీ ఏం చెబుతుందో చూడాలి. ఇంత పోలీసు రాజ్యమా? పోలీసులు ఉండేది ప్రజల భద్రతకు. ప్రజలంటే ఇక్కడ నాయకులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, అది ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, వాళ్ళకు రక్షణ కల్పించాల్సింది పోయి అధికారాన్ని తలొగ్గి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని విచిత్రమైన అరెస్టులు చేయడమే కాకుండా మీకు వెపన్స్ ఉండేవి వాటి చేతుల్లో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు బెదిరిస్తే రేపు రాబోయే స్థానిక సంస్థలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఎన్నికల్లో ఆ కాన్స్టిట్యున్సీలో మీరు శాంతి భద్రతలు కాపాడగలిగి సక్రమంగా ఎన్నికలు నిర్వహించగలుగుతారా? ఒకవేళ అలా నిర్వహించలేని పరిస్థితులు అక్కడ ఫలితాలు ఎలా ఉంటాయో ముందే మనకు తెలియదా? ఇది ఎంత ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటువంటి అంశం. ఇదే ప్రభుత్వాలు మారితే మీ ఉద్యోగాలు, మీ ఉద్యోగ భద్రత, మీకున్నటువంటి ఇబ్బందులను అప్పుడు గుర్తుకొచ్చాయా మీకు? ఆల్రెడీ చాలాసార్లు చెప్పిండ్రు.
అది ఏ పార్టీ వల్లనే కానీ. మీరు అధికారానికి తలొగ్గకుండా మీ యొక్క విధులు నిర్వర్తించండి. అలా నిర్వర్తించినప్పుడే ఏ ప్రభుత్వం మారినా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ మీరు అలా కాకుండా ప్రభుత్వం మారిన ప్రతిసారి మీ పనితీరును మార్చుకుంటా పోతా ఉండడమే కాకుండా ఇలాంటి విచిత్రమైనటువంటి ప్రవర్తనకు దారితీస్తే చూడాలి మరి దీనిపైన ఎవరు ఎలాంటి సమాధానం చెప్తారో మరి.